నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఫార్మ్ అయింది అనేటువంటి విషయం మనం కొంచెం చెప్పుకున్నాం. అంటే ఇది ఆయన యొక్క థాట్ నుంచి ఎమినేట్ అయి వచ్చినటువంటిది. సో థాట్ నుంచి ఫోర్స్ అనేటువంటిది డెవలప్ అయి తద్వారా భౌతికమైనటువంటి ఈ సౌరమండలం అనేటువంటిది ఏర్పడింది. సో ఆ విషయం మనం చెప్పుకుని తర్వాత టు ప్రొవైడ్ ఏ బాడీ ఫర్ అన్ ఐడియా ఈ పాయింట్లో మనం ఆగాం. సో దీనికి కొంచెం ముందుగా చెప్పినటువంటిది ఒకసారి చెప్పి ఇది చెప్తాను మీకు. హిజ్ థాట్ ఫార్మ్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఆఫ్ మెంటల్ మ్యాటర్ chosen specifically because it vibrates to the same type of vibration as the idea seeking embodiments. సో ఆ ఐడియా కరెక్ట్గా అదే మెంటల్ మ్యాటర్ని సీక్ అయి అదే మెంటల్ మ్యాటర్ని అది వైబ్రేట్ చేస్తుంది ఆ థాట్ అనేటువంటిది. ఈ విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. యాజ్ డస్ ద లోగోయిక్ థాట్ ఫార్మ్ ది సోలార్ సిస్టమ్. అదే లోగోయిక్ థాట్ యొక్క చేత మనకి సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. తద్వారా ఫర్ జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ విల్ ఆర్ డైనమిక్ వైటాలిటీ కంటిన్యూస్ టు హోల్డ్ ఇట్ టుగెదర్. దిస్ బ్రింగ్స్ అస్ టు అవర్ నెక్స్ట్ పాయింట్, టు ప్రొవైడ్ ఎ బాడీ ఫర్ అన్ ఐడియా. అంటే ఒక ఐడియాకి దానికి తగ్గ బాడీ ఏర్పాటు అవటం, అంటే ఐడియాకి దానికి తగ్గటువంటి మెంటల్ సబ్స్టెన్స్ ఎలా అయితే ఉంటే ఆ ఐడియా అక్కడ మేనిఫెస్ట్ అవుతుందో, అలాగే ఐడియాకి ఒక బాడీ అనేటువంటిది ఏర్పడటం చేత అప్పుడు ఐడియా అనేటువంటిది అక్కడ ఫర్దర్గా మేనిఫెస్ట్ అవ్వడానికి ఆ బాడీ అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే we have latent the basic principle of incarnation. We have latent the basic principle of incarnation activity. ఇక్కడ మనకి మనలో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటే ఎప్పుడైతే ఈ ఐడియా అనేటువంటిది ఉంటుందో ఈ ఐడియా తోటి తద్వారా ఆ ఐడియాకి తగ్గట్టుగా రూపం దాల్చడం అనేటువంటిది ఉంటుంటుంది. అంటే మనం ఎటువంటిది అయితే మనం వెతుకుతున్నామో అటువంటిది దొరికేంత వరకు మనం వెతుకుతూ ఉంటాం. మనం ఏదైనా ఒకటి దొరకాలనుకోండి, ఒక ఇల్లు ఏదైనా దొరకాలనుకోండి, మనకి మన మైండ్లో ఎటువంటి ఐడియాతో ఉన్నటువంటి ఇల్లు మనకు దొరికితే బాగుంటుంది అనిపిస్తుందో అటువంటి ఇంటి గురించి మనం వెతుకుతూ ఉంటాం. కరెక్ట్గా అటువంటి ఇల్లు దొరికినప్పుడు ఆ ఇల్లు బాగుంది అంటాం. ఆ రకంగా సో we have latent the basic principle of incarnation and of activity, even of existence itself. Existence kuda ee latent idea అనేటువంటిది ఉండడం వల్ల ఎగ్జిస్టెన్స్, ఈ ఐడియా తోటి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది పాసిబుల్ ఎప్పుడైనా. It involves the expansion of our idea to include the cosmic mental plane. అంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఫస్ట్ అసలు ఐడియా అనేటువంటిది ఫ్రేమ్ అయ్యేటికి తద్వారా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అవ్వడానికి మన యొక్క సౌరమండలం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరిగింది. సో కాస్మిక్ మెంటల్ ప్లేన్లో ఫస్ట్ ఈ ఐడియా అనేటువంటిది వచ్చింది. వి కన్సిడర్ ద లోగోస్ అండ్ యాజ్ క్రియేటివ్ ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాన్ ఈ స్టడీడ్, వీఆర్ టేకెన్ టు ద మెంటల్ ప్లేన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సో ఈ విషయం మనకి తెలియాలంటే ఫస్ట్ ఈ సోలార్ సిస్టమ్ ఎలా వచ్చింది అంటే ఐడియా అసలు థాట్, ఫస్ట్ థాట్ ఏంటి భూమి మీద అంటే సృష్టి చేద్దాం అనేటువంటి థాట్ వచ్చింది, అంటే టు క్రియేట్ అనేటువంటి థాట్ వచ్చింది. సో అది కాస్మిక్ మెంటల్ ప్లేన్లో అది వచ్చింది. దానికి తగ్గటువంటి మెంటల్ సబ్స్టెన్స్ అనేటువంటిది మనం ఏర్పడినటువంటి సౌరమండలం. సో ఆ రకంగా ఇది ఎలా అయితే ఏర్పడిందో వన్ ఫండమెంటల్ థాట్ మస్ట్ హియర్ బి గివెన్ అండ్ పాండర్డ్ అపాన్. దిస్ క్రియేటివ్ ఇంపల్స్, this tendency towards the concretion of the abstract, this inherent ability to take form has its fullest expression. So inherent tendency ఏంటంటే కనుక ఆ థాట్కి తగ్గటువంటి ఎక్స్ప్రెషన్ కావాలి అనేటువంటిది ఉండడం. దాన్ని క్రియేటివ్ ఇంపల్స్ అన్నారు. థాట్ అనేటువంటిది ఒక ఇంపల్స్గా పనిచేస్తుంటుంది. సో ఇట్స్ ఏ క్రియేటివ్ ఇంపల్స్, టెండెన్సీ టువర్డ్స్ ద కాంక్రీషన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్. కాంక్రీషన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ అంటే మనలో ఎటువంటి ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనకు తగ్గటువంటిది కావాలి మనకి. బుర్రలో ఎటువంటి ఇల్లు కావాలన్నదో అటువంటి ఇల్లు ఏర్పడాలి.
వాడి ఇంట్లో ఏర్పాట్లన్నీ కూడా వాడి ఆలోచనకు తగ్గటువంటి వాడు వెతుకుతూ ఉంటాడు. అందుకే ఎన్నేళ్ళు చూపించినా సరే వాడికి నచ్చదు. చివరికి వాడి ఆలోచనకు తగ్గటువంటి ఇల్లు దొరికినప్పుడు ఆ ఇల్లు బాగుంది, నాకు ఈ ఇల్లు కొనుక్కుంటానంటాడు. అది ఎలాగో సృష్టి కూడా ఆ విధముగా ఆయన యొక్క మెంటల్ థాట్కి తగ్గట్టుగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. This creative impulse of the abstract, this inherent ability to take form, has its fullest expression as set in physical matter. So inherent tendency to take form. So ఆలోచనలో టెండెన్సీ టు టేక్ ఫారం అనేటువంటిది ఉండడం వలన అది యొక్క ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్గా అది ఫిజికల్ మ్యాటర్గా అది మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది జరిగింది. The raison d'etre is that for man all substances with which he creates, all forms which he builds, and all process of concretion which he carries on are created, built and carried on within the physical body of the Logos. So మానవుడు అనేటువంటి వాడు ఎన్నో ఏవి చేసినా, ఎన్ని సృష్టించినా, ఏది చేసినా ఇవన్నీ కూడా ఈ సోలార్ సిస్టంలో భాగముగా వర్తిస్తున్నాయి. అంటే he creates all forms which he builds. సో మనలో వచ్చినటువంటి ఆలోచనకు తగ్గట్టుగా మానవుడు బిల్డ్ చేయటం, మానవుడు ఒకటి నిర్మాణం చేయటం, ఒకటి కనుగొనటం, ఇవన్నీ కూడా ఈ సోలార్ లోగోస్లో భాగము అని చెప్పారు. అంటే ఆయన యొక్క థాట్ ప్రిన్సిపల్లో ఇది భాగం. అందుకని అటువంటివే మనం కనుక్కోవడం, అటువంటివే ఆయన థాట్ ప్రిన్సిపల్లో భాగముగా మన థాట్ ప్రిన్సిపల్ అనేటువంటిది పనిచేస్తుంది. సో అందుకని అటువంటివి యొక్క క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఆయనలో భాగము అని చెప్పారు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ herein can be found the reason for the emphasis laid in nature on the sex aspect. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అంటున్నారు. ఈ సెక్స్ ఆస్పెక్ట్ గురించి కొన్ని విషయాలు మనకి ఇప్పుడు చెప్తారు ఆయన. అండ్ ఆన్ దట్ ఆఫ్ ఫిజికల్ రీప్రొడక్షన్. సో ఫిజికల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఈ భూమి మీద మనకి 5 కింగ్డమ్స్ ఉన్నాయి. 5 కింగ్డమ్స్లో ఫస్ట్ కింగ్డము, 5th కింగ్డము ఆర్ ఎక్సెప్షన్స్ అని చెప్పారు. ఫస్ట్ కింగ్డమ్ ఈజ్ ఇన్వల్యూషన్, అది ఎక్సెప్షన్. 5th కింగ్డమ్ ఈజ్ ఎవల్యూషనరీ, ఇవి రెండు కూడా ఎక్సెప్షన్. ఆ రెండింటిని వదిలేస్తే మిగిలిన 3 కింగ్డమ్స్లోనూ ఈ ఇంపల్స్ సెక్స్ అనేటువంటిది చాలా వర్తిస్తోంది. సో ఈ రెండింటిని గమనిస్తే మనకి దీనికి సంబంధించినటువంటి మిస్టరీ అర్థమవుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి మిస్టరీ అనేటువంటి విషయం ఇప్పుడు చెప్తారు మనకి. It will have been noted that as the idea that the solar system is the physical vehicle of the Logos and his body of manifestation is grasped, many problems become elucidated, and 2 points especially will gradually be apprehended by the student if he meditates and studies. సో ఏవి ఎలా ఉన్నా సరే సృష్టి అనేటువంటిది ఏర్పడింది అంటే భౌతికమైనటువంటి సృష్టి, భౌతికమైనటువంటి రూపం ఒకటి వచ్చింది. కాస్మిక్ లెవెల్ నుంచి భౌతికమైనటువంటి రూపం ఎప్పుడైతే వచ్చిందో దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి 2 పాయింట్స్ అర్థమవుతాయి ఇక్కడ. దట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ యాజ్ ద లోగోస్ అచీవ్స్ లిబరేషన్ ఫ్రమ్ ది ట్రామెల్స్ ఆఫ్ ఫిజికల్ మ్యాటర్స్. సో లోగోస్కి యొక్క ప్రతిరూపంగా ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. కనుక ఈ సోలార్ సిస్టమ్ నుంచి వాళ్ళకి లిబరేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఈ ఆబ్జెక్టివ్ ప్లేన్ నుంచి వాళ్ళు విత్డ్రా అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ ప్లేన్ అనేటువంటిది ఏమన్నారు, ఇట్ ఈస్ లైక్ క్లాత్ ఇన్ ఎ వెయిల్ ఆర్ షీత్ ఆఫ్ సబ్ట్లర్ మ్యాటర్ దాన్ ది ఫిజికల్ అని అంటారు. సో ఇది ఒక క్లాత్ లాంటి, ఒక షీట్స్ లాంటివి ఉండడం వలన ఈ 7 లేయర్స్కి ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. సో ది హోల్ ఆబ్జెక్టివ్ సిస్టమ్ విల్ కమ్ టు బి రిగార్డెడ్ యాజ్ అన్ ఐడియా ఆర్ కాన్సెప్ట్. ఫస్ట్ ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్గా ఉంది వాడికి. ఇక్కడ ఇల్లు కొందాం అనేటువంటిది ఒక కాన్సెప్ట్గా ఉంది. దానికి తగ్గటువంటి 7 గదులు ఇల్లు వీడు కొన్నాడండి. అది 7గా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్. సో ఇది అదే అనేక రకాలైనటువంటి లేయర్స్ ద్వారా ఇది ఏర్పడుట అనేటువంటిది జరిగింది. అండ్ ద లోగోయిక్ బాడీ విల్ బి వ్యూడ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ విల్ అండ్ డిజైర్, అండ్ ఫిజికల్ మ్యాటర్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ గ్రేడ్స్ విల్ నాట్ ఎంటర్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్. సో
ఇది దేని చేత ఏర్పడిందంటే విల్ డిజైర్, విల్ టు డూ, దాన్నే డిజైర్గా వ్యక్తం అవుతుంది. సో ఫస్ట్ అది విల్గా ఉంటుంది, తర్వాత అదే డిజైర్గా చెప్పబడుతుంది. హయ్యర్ ప్లేన్స్లో దాన్ని విల్ అన్నారు, లోవర్ ప్లేన్స్లో దాన్ని డిజైర్ అని అన్నారు. దిస్ విల్ బ్రింగ్ అబౌట్ ఏ కండిషన్ ఆఫ్ అఫైర్స్ ఇన్కన్సీవబుల్ టు అస్ and only to be somewhat apprehended by the man who can function upon the systemic buddhic plane. సో బుద్ధిక్ ప్లేన్లో వర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ విషయం బాగుపడుతుంది అని చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి సాధన చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ఈ మీనరాశి స్థితికి వెళతారో అక్కడ ఈ లయా స్టేట్, అంటే సృష్టి అంతా కూడా లయం అయిపోయే స్థితి, ఆ స్థితి అంటే అంటే ఏంటి లయం అంటే భౌతికమైనటువంటిది అంతా కూడా లయం అయిపోయేటువంటి స్థితి. ఆ స్థితికి వాడికి అవేకన్, అంటే ఆ స్థితిలోకి వాడు లిబరేట్ అవుతాడు అనేటువంటి విషయం చెప్తారు మీన రాశి గురించి చెప్పినప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లోగోస్ అనేవాళ్ళు వీళ్ళు పూర్తిగా అప్లిఫ్ట్ అయినప్పుడు వీళ్ళకి this will bring about a condition of affairs inconceivable to us and only to be somewhat apprehended by the man who can function upon the systemic buddhic plane. అంటే ఈ సోలార్ సిస్టమ్ యొక్క బుద్ధిక్ ప్లేన్కి వాడు రీచ్ అయినప్పుడు అప్పుడు దీని యొక్క రహస్యం తెలుస్తుంది, సృష్టి యొక్క రహస్యం అనేటువంటిది బోధపడుతుంది. మామూలుగా మనం ఉన్నటువంటి స్టేచర్లో మనకి ఇట్ ఈస్ నాట్ ఏ కండిషన్ ఆఫ్ అఫైర్స్ ఇన్కన్సీవబుల్ టు అస్, మనకి ఇది అర్థమయ్యడం కన్నా ఇది ఇంకెందుకంటే మనం ఉండేటువంటిది మెంటల్ ప్లేన్లో ఎక్కువగా ఉంటాం. మనం బుద్ధిక్ ప్లేన్కి ఎవాల్వ్ అయి ఉన్నప్పుడు అప్పుడు ఈ విషయాలు ఇవన్నీ కూడా మనకి తెలియబడతాయి. దాన్ని అది ఫోర్త్ కాస్మిక్ ఈథర్ అని అన్నారు. సో ఫోర్త్ కాస్మిక్ ఈథర్లోకి మనం ప్రవేశించినప్పుడు మాత్రమే మనకి ఈ 4 నుంచి 4కి లింకప్ ఏర్పడి తద్వారా సిస్టమిక్ బుద్ధిక్ ప్లేన్ తోటి మనకి లింకప్ వస్తుంది. అప్పుడు ఆ ప్లేన్లో ఇది చేయబడటం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ సృష్టి అనేటువంటిది సిస్టమిక్ బుద్ధిక్ ప్లేన్లో ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కనుక ఆ రహస్యం మనకు తెలియాలంటే బుద్ధిక్ ప్లేన్లో మనం ఎవాల్వ్ అయి ఉన్నప్పుడు దీని నుంచి సృష్టి అనేటువంటిది ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది బుద్ధిక్ ప్లేన్లో ఏర్పడింది కాబట్టి దాంతో మనకి లింకప్ అనేటువంటిది వస్తుంది. కనుక మనం బుద్ధిక్ ప్లేన్లోకి వెళితే తద్వారా ఎంతో మనకి జ్ఞానం అనేటువంటిది ఎంతో మనకి తెలియబడుతుంది బుద్ధిక్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఓన్లీ టు బి సమ్వాట్ అప్రహెండెడ్ బై ది మ్యాన్ హూ కెన్ ఫంక్షన్ అపాన్ ది సిస్టమిక్ బుద్ధిక్ ప్లేన్. మామూలుగా అయితే ఇది ఇన్కన్సీవబుల్ టు అస్ అండ్ ఓన్లీ టు బి సమ్వాట్ అప్రహెండెడ్ బై ది మ్యాన్. ఎవరైతే బుద్ధిక్ ప్లేన్లో ఉంటారో వాళ్ళకి సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడిందో మనకి బోధపడితే తద్వారా సృష్టి యొక్క ఫంక్షన్ ఆఫ్ సెక్స్ అనేటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆలోచన అనేటువంటి దానివల్ల ఈ భౌతిక రూపం అనేటువంటిది వచ్చింది. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మనం బుద్ధిక్ ప్లేన్లో ఉన్నప్పుడు ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఆయన యొక్క సంకల్పముగా సృష్టి అనేటువంటిది వచ్చింది. సో ఈ భౌతికమైనటువంటి రూపం రావడానికి ఏం జరిగింది అనేటువంటి విషయం ఇప్పుడు చెప్తారు, ఒక చిన్న పాయింట్. బేర్ ఇన్ మైండ్ హియర్ దట్ అవర్ ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ బట్ ది 6th subplane of the cosmic physical plane. సో మన ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో 6th subplane. ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాడు మనం. And that this provides us with no real grounds from which to reason concerning the cosmic astral plane. ఏ ప్లేన్లో ఉన్నంత మాత్రం మన కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో ఏం జరిగింది అనేటువంటి మనకు తెలిస్తే, అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో ఫిజికల్ ప్లేన్లో ఏర్పడినటువంటి సృష్టి అనేటువంటిది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో దాని యొక్క రూపం అనేటువంటిది ఏర్పడింది. అది మనకు బోధపడాలంటే మనం ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటే మనకు అది అర్థం అవుతుంది. మనం ఆ ప్లేన్కి ఎవాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నారు ఇప్పుడు. ఓన్లీ వెన్ ది ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ ఏ కామ్ రిసీవర్ ఆఫ్ బుద్ధిక్ ఇంపల్స్. సో మనలో ఆస్ట్రల్ ప్లేన్ బుద్ధిక్ ప్లేన్ రెండింటిని మనం ఇందాక ఏమని చెప్పారంటే
బుద్ధి ప్లేన్లో ఉన్నప్పుడు దాన్నే విల్ ఆస్పెక్ట్గా చెప్పారు. అదే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నప్పుడు దాన్నే డిజైర్ ఆస్పెక్ట్గా ఉంటుంది. సో ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది మనకి ఫ్రీగా ఉండాలంటే, అంటే వితౌట్ ఎనీ డిజైర్స్, ఇఫ్ వీ కుడ్ ఏబుల్ టు లీడ్ అవర్ లైఫ్, డిజైర్స్ లేకుండా మన లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి, ఏ డిజైర్ ఉండకూడదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళేటువంటి దారి మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎన్నాళ్ళైనా సరే లోవర్ ప్లేన్స్లోనే మనం జీవితం నడిపోతుంటాం. మనం వెన్ వీ కుడ్ ఏబుల్ టు లీడ్ అవర్ లైఫ్ వితౌట్ ఎనీ డిజైర్, దెన్ బుద్ధి ప్లేన్, అప్పుడు ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది కామ్ అండ్ క్లీన్గా ఉంటుంది. అప్పుడు బుద్ధి ప్లేన్లో ఉన్నటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బుద్ధి ప్లేన్లో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ ఆస్ట్రల్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికి అప్పుడు a calm receiver of Buddhic impulse or a liquid reflector of that plane. ఎందుకు ఇది లిక్విడ్? బికాజ్ ఇట్ ఈస్ ద లిక్విడ్. ఫిజికల్ ప్లేన్ ఈజ్ సాలిడ్, ఆస్ట్రల్ ప్లేన్ ఈజ్ లిక్విడ్, మెంటల్ ప్లేన్ ఈజ్ గ్యాషియస్. ఇది లిక్విడ్ ప్లేన్గా ఉంటుంది కాబట్టి ఇది లిక్విడ్ ప్లేన్. అంత నీరు స్వచ్ఛంగా అలా కదలకుండా అలా ఉంటే అప్పుడు పైన ఆకాశంలో ఉండేటువంటి చంద్రబింబం కరెక్ట్గా నీళ్ళలో పడి దాని లోతులోకి అలా పడినట్టుగా ఉంటుంది. ఈ ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటి నీరుగా ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్, దాంట్లో అనేక రకాల ఆలోచనలు వస్తుంటే అది ఫ్రీక్వెంట్గా మారిపోతుంది. ఇట్స్ వెరీ వాలటైల్. లిక్విడ్ ప్లేన్ అనేటువంటిది చాలా వాలటైల్గా మూవ్ అయిపోతుంది. అది కదలకుండా ఉండాలి అంటే ఏ రాయి అందులో పడకూడదు. చిన్న రాయి వేసినా సరే అది చాలా కదలికలు అలా వస్తూ ఉంటాయి. దానివలన మనకు లోపల ఉన్నటువంటి లోతు మనకు కనబడదు. దాని లోతు మనకు కనబడాలంటే ఆస్ట్రల్ ప్లేన్ మనది క్లియర్గా ఉండాలి. అంటే మనకి ఏ విషయంలో కూడా మనకి డిజైర్ అనేటువంటిది ఉండదు. వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ డిజైర్, అప్పుడు మనకి బుద్ధి ప్లేన్లో ఉండేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధనలో మనం పైకి వెళ్ళాలంటే లోవర్ ప్లేన్లో ఉన్నటువంటి మనం లాగేస్తుంది, కింద పడిపోతుంటాం ఎంతసేపు అయినా. మనం పైకి ఎగబాకాలంటే లోవర్ ప్లేన్ మనకి క్లియర్గా ఉంటేనే అప్పుడు మనం బుద్ధి ప్లేన్లో ఎంతసేపు అయినా ఉండగలుగుతాం. లోవర్ ప్లేన్లో మనకు ఆస్ట్రల్ ప్లేన్లో మనల్ని లాగేస్తూ ఉంటుంది అనేక రకాలైనటువంటి కోరికలు. ఈ చాలా మనకు తెలియకుండా ఒక మంచి విషయం కూడా మనలో కోరికగా పనిచేస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఎంత మంచిది అయినను కోరినంతనే వ్యామోహమై అడ్డగించును అని రాస్తారు మాస్టర్ గారు గోదా వైభవంలో. అంటే మంచిదే ఉండొచ్చు కానీ అది మనకి కోరికగా ఉండకూడదు. మంచి పని, ఒక సర్వీస్, అవకాశం ఉంటే చేస్తాం లేకపోతే లేదు. బట్ అది మన ఒక కోరికగా ఉండకూడదు, డిజైర్ ఆస్పెక్ట్లో ఉండకూడదు. సర్వీస్ అనేటువంటిది విల్ ఆస్పెక్ట్లో ఉండాలి. అప్పుడు మన ద్వారా సర్వీస్ వెళ్ళిపోతుంటుంది. మనం చేసినా చేయకపోయినా సర్వీస్ అలా రన్ అయిపోతుంటుంది. మనం డిజైర్ ఆస్పెక్ట్గా ఉంటే ఎంత మంచిదైనా కోరినంతనే వ్యామోహమే అడ్డగించును అంటారు. సో కోరితే అది వ్యామోహమే మనకు నిలిచిపోతుంది. కనుక మనం ఆస్ట్రల్ ప్లేన్ ఎప్పుడు కూడా మనకి క్లియర్గా ఉండాలంటే అప్పుడు మనం బుద్ధి ప్లేన్లో ఉంటాం. బుద్ధి ప్లేన్లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సిస్టమిక్ బుద్ధి ప్లేన్లోకి మనకు లింకప్ వస్తుంది. సిస్టమిక్ బుద్ధి ప్లేన్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనకి కాస్మిక్ విషయాలు మనకి ఇది చెప్తున్నారు. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షల్ బి ఏబుల్ టు ఫార్ములేట్ ఎనీ ఐడియాస్ అరౌండ్ ద కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్. అప్పుడు షల్ వి బి ఏబుల్ టు ఫార్ములేట్, అప్పుడు మనకి ఏంటి అనేటువంటిది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో ఏం జరగడం చేత సృష్టి వచ్చింది, మన ఆస్ట్రల్ ప్లేన్లో ఏం జరగడం చేత మన ద్వారా సెక్స్ ఆస్పెక్ట్ అనేటువంటి పనిచేసి చిల్డ్రన్ అనేటువంటిది రావడానికి ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది కారణం. సో లోగోస్లో, ఈ సోలార్ లోగోస్లో ఈ పాయింట్స్ అనేటువంటి స్టిమ్యులేట్ అవ్వడం వలన మనకి సౌరమండలం అనేటువంటిది ఏర్పడింది. అంటే జనరేటివ్ ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవ్వడం వలన సౌరమండలం అనేటువంటిది ఏర్పడింది సోలార్ లోగోస్లో. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇది ఫస్ట్ పాయింట్ మనకు చెప్పింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నారు. దట్ ది ఎంటైర్ సెక్స్ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాజ్ వి అండర్స్టాండ్ ఇట్ ఇన్ ద డిఫరెంట్ కింగ్డమ్ ఆఫ్ నేచర్. దాన్ని అసలు మనం చాలా డిఫరెంట్ కింగ్డమ్ ఆఫ్ నేచర్గా మనం అర్థం చేసుకున్నాం, కానీ దాని యొక్క సరి అయినటువంటి ఆస్పెక్ట్గా మనం అర్థం చేసుకోలేదు అని చెప్తున్నారు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది లోగోస్. ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది లోగోస్. అంటే మన ద్వారా లోగోస్ పనిచేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ అది. అంటే లోగోస్ అంటే సృష్టి ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళు మనలో ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహణకు వాళ్ళు పూనుకున్నారు. అంటే ఎంతో పవిత్రమైనటువంటి కార్యక్రమముగా
దాన్ని భావించి నిర్వహించినప్పుడు అది సృష్టి యొక్క యజ్ఞముగా నిర్వహింపబడుతుంది. As it flows through and stimulates that center in his body which corresponds to generative organs. సో వాళ్ళ అంటే మనలో జనరేటివ్ ఆర్గాన్స్ ఏవో వాళ్ళు ఆ సెంటర్ స్టిమ్యులేటెడ్కి సృష్టి అనేటువంటిది వచ్చింది, అంతే కాన్సెప్ట్ ఇక్కడ. సో సృష్టి అనేటువంటిది రావడానికి అంత చాలా వివరంగా చాలా ఈజీగా అండర్స్టాండ్ అంటే చెప్పారు ఇక్కడ మనకి. All the creative functions of the vegetable, animal and human family, viewing them as a whole, are as yet purely physical and based on lower desires. ఇవన్నీ కూడా ఈ లోవర్ డిజైర్ అనేటువంటిది పనిచేయడం వలన ఈ లేయర్స్ అవన్నీ కూడా ఈ ప్లేన్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్, యానిమల్ అండ్ హ్యూమన్ ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాయి. The desire of the logos for physical incarnation is as yet the dominant note. సో వాళ్ళు ఫిజికల్ ఇన్కార్నేషన్ అంటే ఫిజికల్ దాని మీద వాళ్ళు డామినెంట్ నోట్ అనేటువంటిది అంటే డామినెంట్ ఇంపల్స్ అనేటువంటి పనిచేయడం వల్ల ఈ భూమి మీద జీవులు అనేవాళ్ళు పుడుతున్నారు. వాళ్ళలో ఈ డామినెంట్ నోట్ అనేటువంటిది పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు విత్డ్రా అవుతారు ఇక్కడి నుంచి, సృష్టిలోంచి దే విల్ ఫిజికల్ ఇన్కార్నేషన్లోంచి విత్డ్రా అవుతారు. మనకి ఇప్పుడు పిల్లలు పుట్టించాలి అనేటువంటి ధ్యాస కొన్నాళ్ళు అయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత దే విల్ స్టార్ట్ లివింగ్ ఫర్ హయ్యర్ కాజ్. అప్పుడు వాళ్ళల్లో ఇంకా పిల్లలు పుట్టడం అనేటువంటిది ఆగిపోతుంది, చిల్డ్రన్ వచ్చేసారు, ఇంకప్పుడు ఏంటి, దే స్టార్ట్ లివింగ్ ఫర్ ద హయ్యర్ కాజ్. ఆ రకంగా ఈ భూమి మీద ఈ లోగోస్ అనేవాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళల్లో కూడా ఈ డిజైర్ అనేటువంటిది ఆగిపోయినప్పుడు భూమి మీద ఈ సృష్టి అంటే ఈ భౌతికమైనటువంటి సృష్టి అనేటువంటిది ఆగిపోయి ఇట్ స్టార్ట్స్ లివింగ్ ఫర్ ద హయ్యర్ కాజ్. అంటే ఈ సృష్టి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఫంక్షన్ ఇంకా ఆగిపోతుంది అంటే ఏంటి, ఈ సృష్టి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో సృష్టి అనేటువంటిది రన్ అవుతుంటే ఆ డిజైర్ ఆస్పెక్ట్ లోగోస్లో రన్ అవుతుంది కాబట్టి సృష్టి రన్ అవుతుంది. సృష్టిలో ఉన్నటువంటి జీవులు భూమి అంతా ఖాళీ అయిపోతుంది అంటే ఏంటి అర్థం, వాళ్ళల్లో ఈ డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేయట్లేదు అని అర్థం, వాళ్ళలో తగ్గిపోతుంది లోగోస్లో. దాన్ని ఏమన్నారంటే ద డిజైర్ ఆఫ్ ది లోగోస్ ఫర్ ఫిజికల్ ఇన్కార్నేషన్ ఈజ్ యాజ్ ఎట్ ద డామినెంట్ నోట్. అది స్లోగా తగ్గిపోతూ వెళ్ళిపోతుండేటికి దిస్ ఈజ్ వాట్ బ్రింగ్స్ ద డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ ఇన్ టు యాక్టివిటీ లీడింగ్ టు ఈవెన్చువల్ అబ్స్క్యురేషన్. అప్పుడు ఈ ఆస్పెక్ట్ తగ్గిపోతుండేటికి దీని ఆపోజిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది డామినేట్ అవుతుంది. పుట్టుట పుట్టుట అనేటువంటి ఆస్పెక్ట్ తగ్గిపోతుంటే డిజైర్ ఆస్పెక్ట్ తగ్గిపోతుంటే అప్పుడు డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది భూమి మీద. అప్పుడు ఏమవుతుంది, భూమి మీద ఉండేటువంటి వాళ్ళు అనేక మంది అనేక కారణాల చేత చనిపోవుట అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏంటంటే లోగోస్కి ఫిజికల్ దాని మీద నుంచి వాళ్ళు దే ఆర్ లిఫ్టింగ్ అప్ ఫర్ హయ్యర్ కాజ్, అదే అర్థం. అలా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఇది వస్తుంది, అక్కడ అనేక జనాలు చనిపోవడం అనేటువంటిది ఉంటుంది. ఎర్త్క్వేక్ వచ్చింది, ఎంతోమంది చనిపోయారు, లేదా తుఫాన్ వచ్చింది, ఎంతోమంది చనిపోయారు, ఏదో గ్యాస్ లీక్ అయింది, ఎంతోమంది, ఇలా అనేక రీజన్స్ తోటి భూమి మీద ఉండేటువంటి జీవులు ఖాళీ అయిపోతుంటారు. అంటే ఏంటి, లోగోస్లో ఈ జనరేటివ్ ఆర్గన్స్ మనలో ఏది ఉందో ఆ సెంటర్ వాళ్ళు అది స్టిమ్యులేట్ అయినప్పుడు జీవులు పుడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి భూమి మీద నుంచి విత్డ్రా అవుదాం అనేటువంటిది వచ్చిందో, ఎప్పుడైతే డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది తగ్గిపోతుందో అప్పుడు భూమి మీద ఉండేటువంటి జీవులు విత్డ్రా అయిపోతుంటారు. అండ్ ద ఫిజికల్ డెత్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, దాన్నే ఫిజికల్ డెత్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, indication that this aspect is coming into power will be seen when two great events transpires. అంటే టూ గ్రేట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇది ఈ డిజైర్ ఆస్పెక్ట్ ఫిజికల్ డెత్ అనేటువంటిది వస్తుంది. ఏంటి టూ గ్రేట్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ మ్యాన్ కాన్షియస్లీ టు క్రియేట్ ఆన్ మెంటల్ లెవెల్స్. అంటే ఏంటంటే ఫిజికల్గా రీప్రొడక్షన్ అన్నారు, ఫిజికల్ ఆస్పెక్ట్లో సెక్స్ యాక్ట్ ద్వారా జరిగేటువంటి దాన్ని రీప్రొడక్షన్ అన్నారు. అదే మెంటల్ ఆస్పెక్ట్ ద్వారా జరిగితే దాన్ని క్రియేటివిటీ అంటారు. సో ఈ క్రియేట్స్ యాక్టివిటీ, ప్రతిది కూడా లైఫ్ లాంగ్ ఇట్లానే ఉండక్కర్లేదు, అది దాని ఫంక్షన్ అయిపోయింది. దెన్ వెన్ యు ఆర్ లివింగ్ ఫర్ హయ్యర్ కాజ్, మీలో ఆ ప్రొడక్టివిటీ అనేటువంటిది ఎలా టర్న్ అవుతుందంటే మెంటల్ యాక్టివిటీగా టర్న్ అయ్యి
యూ స్టార్ట్ క్రియేటింగ్ యాక్టివిటీస్. సో మెంటల్ లెవెల్లో క్రియేటివ్ ఇంపల్స్గా మీలో పనిచేస్తుంది. ఫిజికల్ ఆస్పెక్ట్ అనేటువంటిది విత్డ్రా అయ్యి అది హయ్యర్ ఆస్పెక్ట్గా టర్న్ అయ్యి అది క్రియేట్ ఆన్ మెంటల్ లెవెల్స్. ఎంతో ఒక మంచి ఆలోచన, నలుగురికి ఒక మంచి పని చేద్దాం అనేటువంటి ఆలోచన ఇన్వోక్ చేయండి. మీరు కూర్చొని ధ్యానం చేయండి. చుట్టూతా ఉండేటువంటి జీవులకి ఏదైనా ఒక మంచి పని చేద్దాం. వాళ్ళకి చేతనైనటువంటి ప్రతివాడికి చేతనయ్యేటువంటి ఒక మంచి పని ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఎంత చిన్నదైనా సరే ఒక మంచి పని చేయొచ్చు. సో ఆ రకంగా వాళ్ళు ఆలోచన రావాలని చెప్పి మీరు ధ్యానం చేయండి. తద్వారా ఏమవుతుందంటే మీలో ఆ మెంటల్ లెవెల్స్లో ఆ అప్లిఫ్ట్మెంట్, ఆ క్రియేటివిటీ ఇంపల్స్ అనేటువంటిది మీలో జనరేట్ అవుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే అండ్ ద కాన్సిక్వెంట్ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ హిస్ లోవర్ సెక్స్ ఇంపల్సెస్ ఇంటూ హయ్యర్. సో లోవర్ సెక్స్ ఇంపల్సెస్ అనేటువంటి హయ్యర్గా టర్న్ అవుతుంది. సో అందు గురించి మనం ఏం చేయాలంటే సెక్స్ ఆస్పెక్టే మెయిన్గా జీవించేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లైఫ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇటువైపు టర్న్ చేసేటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దే విల్ స్టార్ట్ లివింగ్ ఫర్ ద హయ్యర్ థింగ్స్. అలా కాకుండా సెక్స్ ఆస్పెక్ట్ ఇంకెంతకాలం అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పి మనం పురాణం చెప్తూ ఉంటే జీవులకి దాని మీదే ఎక్కువ దృష్టి వెళ్ళిపోతుంటుంది. కనుక అట్లా చేయకూడదు. మనం అది చేయకూడదు ఇది చేయకూడదు, మీరు ముట్టుకోకూడదు అని చెప్తున్నాను అనుకోండి పిల్లలకి, మనం వాడు తల తిప్పగానే వాడు ఒకసారి టచ్ చేస్తుంటాను. కంప్యూటర్ నువ్వు ముట్టుకోవద్దు, అది నాది, ఆఫీస్ ల్యాప్టాప్ ఇది నువ్వు ముట్టుకోకూడదు అని చెప్పి పిల్లని మనం అరుస్తున్నాం అనుకోండి, మనం అటు వెళ్ళి మంచిగా ఇచ్చినట్టు వాడు ఏదో ఇది నొక్కదాం అనిపిస్తుంటాడు. వాడిని ఇది ముట్టుకోకూడదు అని చెప్పకూడదు, ఇంకొకటి ఏదో ఇచ్చావు అది ఆడుకోవాలి, అది బాగుంది చూసుకో అని చెప్పి వాడిని డైవర్ట్ చేయగలిగేటువంటి ఇది ఇవ్వాలి వాడి వర్క్. అలాగే జీవులకి మెంటల్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి వర్క్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు జీవులు చక్కగా డైవర్ట్ అయ్యి ఆ పని చేసుకుంటారు. అది నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ద మెంటల్ వైటలైజేషన్ ఆఫ్ అనదర్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్. మెంటల్ వైటలైజేషన్ ఆఫ్ అనదర్ లార్జ్ సెక్షన్ అంటే జంతువుల్లో కూడా సెక్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది కంట్రోల్ అయ్యి వాళ్ళలో కూడా మెంటల్ వైటలైజేషన్ అనేటువంటిది జరిగేటట్టుగా ఈ భూమి మీద ఈ ఏర్పాటు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ లోగోస్లో ఈ డిజైర్ అనేటువంటిది తగ్గి వాళ్ళలో ఈ మెంటల్ ఆస్పెక్ట్గా మెంటల్గా ఇవి జరిగినప్పుడు మానవుల్లో ఇటు నుంచి అటు టర్న్ అవుతారు. ప్లస్ ఈ యానిమల్ కింగ్డమ్లో కూడా అది అలా టర్న్ అవుతుంది అన్నమాట. ఇవి 2 ఆస్పెక్ట్స్ జరుగుతుంటాయి. When these 2 things can be seen working out in any round, it will be indicative of a decided mental polarization of the logos. ఎక్కడైనా సరే ఈ రౌండ్ ఆఫ్ ది ఎర్త్ దీనిలో అంటే ప్రస్తుతం 4th రౌండ్లో ఉంది. సో దీనిలో ఈ 2 ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే మీకు ఇదవుతుందో మీరు ఈ 2 మీరు గమనించుతారో అప్పుడు ఈ లోగోస్లో ఈ చేంజ్ అనేటువంటిది వచ్చింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. We can only become or cognizant of this by studying his body of manifestation in its component parts. So దీన్ని బట్టి you can only become cognizant of this by studying his body of manifestation. సో తన యొక్క మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఈ ఆస్పెక్ట్ని మీరు గమనించుకుంటూ ఉంటే సృష్టిలో అప్పుడు లోగోస్లో ఏంటి అనేటువంటిది వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ ఆఫ్ ది బాడీ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి జీవుల యొక్క మైండ్ ప్లస్ యానిమల్ యొక్క నేచర్ కూడా వాళ్ళ మైండ్ యానిమల్ యొక్క మెంటల్ వైటలైజేషన్ కూడా అవ్వాలి. ఈ 2 అయ్యాయిట అంటే అక్కడ ఉండేటువంటి ఆ రౌండ్లో ఆ లోగోస్ పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో భూమి మీద వాళ్ళకి నెమ్మదిగా ఈ డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటి తగ్గుతుంది. ఫిజికల్ డెత్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని చెప్పారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు భూమి మీద జరిగినప్పుడు భూమి మీద ఎంతో దాన్నే డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ అనేటువంటిది అది మేల్కొంటుంది వాళ్ళకి. సో డెస్ట్రాయర్ ఆస్పెక్ట్ వచ్చేది భూమి మీద ఉండేటువంటి జీవులు ఏవో అనేక రకాలైనటువంటివి చనిపోవడం ఇలా ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇది ఈ లోగోస్లో వచ్చేటువంటి మార్పుకి ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. తర్వాత మనం ఈ